సిరిసిల్ల ఏఐటీసీ భవన్లో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి మున్సిపల్ కార్మికుల ఒక సమస్యలు మీద లెటర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలనేది కూడా గత ప్రభుత్వంలో అధికారులకు కానీ గత ప్రభుత్వంలో కానీ లెటర్లు పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఆ గత ప్రభుత్వం ఆపినటువంటి జీవో నంబర్ 11 11 PRC ప్రకారం ఏరియస్ జీతం ఆగిపోయినటువంటి 5 నెలల వేతనం వెంటనే చెల్లించాలి. వాళ్ళ ఒకటి ఇప్పుడు దసరా పండుగలు అవి వస్తున్నాయి కాబట్టి కార్మికులు ఆగిపోయిన వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు సమాన పనికి గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా 26,000 వేతనం కూడా చెల్లించాలనేది మేము గత ప్రభుత్వంలో డిమాండ్ చేయడం జరిగింది. ఆ ఒక 26,000 వేతనం కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా నిరంతర సెలవులు ఇలా ప్రధానంగా బుధవారం మాపు ఇలా శనివారం మాపు ఇవ్వడం జరుగుతుంది. కానీ పూర్తి సెలవు ఒకరోజు ప్రకటిస్తే ఆ ఒక కార్మికులు ఏదైనా ఊరికి వెళ్ళినా కూడా వారి ఒక పూర్తి సెలవు ఉపయోగపడేకరంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విధులలో మరణించిన వారికి కూడా ఎక్స్ప్రెషన్ 25 లక్షలు కూడా పెట్టడం జరిగింది. ఆ ఒక ప్రాసెస్ కూడా వాళ్ళకు కార్మికులకు మురిపిలో తేలుతా ఉన్న కార్మికులకు ఆ ఒకటి ఇది ఏది విధులలో మరణించిన వారికి కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా హెల్త్ కార్డు ఇప్పుడు ప్రధానంగా చూస్తే దుబ్బల మునిగి దుబ్బల తేలుతా ఉన్నాం. హెల్త్ కార్డు అనేది కూడా ఈ మున్సిపల్ కార్మికులకు వెంటనే అవి కూడా అందియాలి. ఇప్పుడు వెమ్లవాడ సిరిసిల్లలో ఇలా మున్సిపాలిటీలో ఆగిపోయినటువంటి 11 PRC ప్రకారం ఏరియాస్ వేతనం 5 నెలల వేతనం వెంటనే చెల్లించాలని కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే వారి ఒక మురికిలో మునిగినప్పటికీ వాళ్ళు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళు శ్రమకు దోపిడీకి గురవుతున్నారు తప్ప కార్మికులకు న్యాయమైన బెనిఫిట్స్ కూడా అందడం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.